కేంద్ర మంత్రి చిరంజీవిపై సుత్తిమెత్తగా సెటైర్లు వేశారు దర్శకుడు దాసరి నారాయణరావు. డబ్బింగ్ సీరియల్స్ వివాదంలో చిరంజీవి జోక్యం చేసుకోవాలని, మా టీవీలో తెలుగు సీరియల్స్ మాత్రమే ప్రసారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తెలుగు సభల్లో పంచకట్టుతో కనిపించిన చిరంజీవి తెలుగు సీరియళ్లకు మద్దతివ్వాలన్నారు దాసరి. కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారిని కలవాలని మన వాళ్ళు ప్రయత్నం చేశారు. మీరు చేశారు? ఎన్నిసార్లు వెళ్ళారు? 2-3 సార్లు వెళ్ళారు. ఆయన అంటే బిజీ కదా, మంత్రి గారు కాబట్టి బిజీ కాబట్టి ఆయన బహుశా కలవడానికి అవకాశం దొరుకుండకపోవచ్చు. ఆయన తప్పకుండా మీరు కలవండి, కలుస్తారు. కలిస్తే తప్పకుండా ఆయన వీరందరికంటే కూడా ఒక అడుగు ముందు ఉంటాడని నా ఉద్దేశం. అయినా ఎందుకంటే ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు ఫస్ట్ టైం నేను చూసా పంచ కట్టుకుని కండవా వేసుకుని తెలుగువాడిని అన్నంత తెలుగువాడిని అని నిరూపించుకున్నాడు ఆయన. అలాగే ఆ రోజు సభలో చెప్పాడు ఆయన, తెలుగు భాషకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. తెలుగు వాడనేవాడు ప్రతి ఒక్కడు తల్లిని మర్చిపోయినట్టు భాషను మర్చిపోతానని చెప్పాడు ఆయన. కాబట్టి తెలుగు భాష పట్ల, తెలుగు వారి పట్ల అంత అభిమానం ఉంది ఆయనకి. కాబట్టి ఇంకా ఆయన దాకా వెళ్ళలేదు అనుకుంటాను ఈ విషయం. ఆయన దగ్గరికి వెళితే అందరికంటే ఒక్కడుగు ముందుండి మా టీవీలో మొత్తం తెలుగు తప్ప డబ్బింగ్ అనేది వెయ్యను అని ఆయన ఖచ్చితంగా చెప్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఇలాంటి వాటిలో ముందుండే మనిషి చిరంజీవి. స్వార్థాన్ని ఎప్పుడూ దూరంగా ఉంటాడు ఆయన. ప్రజల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేయడానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి తప్పకుండా మాలో ఇక మీద డబ్బింగ్ సీరియల్స్ లేకుండా ఆయన ఇవాళ ప్రస్తుతం ఆయన డైరెక్టర్గా ఉన్నా లేకపోయినా ఆయనకు సంబంధించింది ఆయన కనుసన్నలో నడుస్తున్న సంస్థ. కాబట్టి తప్పకుండా అది కూడా పరిపూర్ణం అవుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను.